ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దానియేలు 6వ అధ్యాయం 16వ వచనం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని చెప్పాను. తర్వాత ఆ మనుషులు ఒక బృందంగా రాజు వద్దకు వెళ్ళారు. రాజా, గుర్తుంచుకో, మాదీయులు పారసికుల చట్టం చెప్తున్నదేమనగా రాజు చేసిన చట్టాన్ని మార్చుటకు రద్దు చేయుటకు వీలు లేదు అని వారు చెప్పారు. అందువల్ల రాజైన దర్యావేషు ఆజ్ఞ ప్రకారం దానియేలును తీసుకొని వచ్చి సింహాల గుహలోకి త్రోసివేశారు. రాజు దానియేలుతో ఇట్లా అన్నాడు, నీవు నిరంతరం ఆరాధించే నీ దేవుడే నిన్ను రక్షిస్తాడని భావిస్తున్నావు. ఒక పెద్ద బండను తీసుకువచ్చి దానిని సింహాల గుహ యొక్క ద్వారం మీద ఉంచారు. తరువాత రాజు తన ఉంగరంతోనూ మరియు తన ఉద్యోగుల ఉంగరాలతోనూ ఆ బండల మీద ముద్రలు వేశారు. ఎవరో బండను తొలగించి దానియేలును సింహాల గుహ నుండి వెలుపల తీసుకురాకూడదని ఇలా చేశారు. తరువాత దర్యావేషు రాజు తన ఇంటికి మరలిపోయాడు. ఆ రాత్రి రాజు భోజనం చేయలేదు. ఆ రాత్రి తనకు వినోదాన్ని కలిగించకూడదని ఆదేశించాడు. ఆ రాత్రంతా రాజు నిద్రపోలేదు. ఆ మరునాటి ఉదయం రాజైన దర్యావేషు వెలుతురు వస్తుండగా సింహాల గుహ వద్దకు పరుగెత్తుకు వెళ్ళాడు. రాజు చింతాక్రాంతుడిగా సింహాల గుహ వద్దకు వెళ్ళి దానియేలును ఇలా పిలిచాడు, సజీవుడకు దేవుని సేవకుడైన దానియేలు, నీవిప్పుడు ఆరాధించే నీ దేవుడు నేను సింహాల బారి నుంచి కాపాడగలిగేనా? రాజా, నీవు చిరకాలం వర్ధిల్లాలి. నా దేవుడు నన్ను రక్షించడానికి తన దూతను పంపి సింహాల నోళ్లను మూసివేశాడు. నా దేవునికి నేను కలంకరహితుణ్ణి అని తెలుసు, కనుకనే సింహాలు నన్ను గాయపరచలేదు. రాజా, నీకెప్పుడు నేను అన్యాయం చేయలేదు అని దానియేలు బదులు చెప్పాడు. దర్యావేషు రాజు చాలా సంతోషించాడు. సింహాల గుహ నుండి దానియేలును పైకి తీయవలసిందిగా రాజు తన సేవకుల్ని ఆజ్ఞాపించాడు. వారు గుహ నుండి దానియేలును పైకి తీయగా వారు అతని దేహం మీద ఎలాంటి గాయాన్ని చూడలేదు. దానియేలు తన దేవుణ్ణి విశ్వసించిన కారణంగా అతనికి సింహాల వల్ల ఎలాంటి హాని జరగలేదు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.